సో, ఈరోజు మనం టీచర్స్ డే స్పెషల్ మెసేజ్ మాట్లాడదాం. సో, ఇది గూడా మనకి మత్తయి సువార్తలోనే ఉన్నటువంటి ఒక రెఫరెన్స్‌ని కీ రెఫరెన్స్‌గా తీసుకొని మనం మాట్లాడదాం. చాలా అవసరమైనటువంటి పాఠం ఇది. అలాగే మీ అందరికీ మనందరికీ గూడా ఉపయుక్తమైనటువంటి పాఠం ప్రియులారా. ముఖ్యంగా లోక సంబంధంలో ఉన్నటువంటి గురువుకి లేదా ఉపాధ్యాయుడికి లేదా ఉపదేశకుడికి లేదా ఉపదేశకురాలికి దైవికమైనటువంటి బోధకులు లేదా గురువులు లేదా ఉపదేశకులకి చాలా తేడా. చాలా తేడా. ఎందుకనంటే, ఎలాంటి తేడా అని ఆలోచన చేయగలిగితే, ఒక గురువు లోక సంబంధమైన గురువు మహా అంటే దేశభక్తి గురించి చెప్పగలడు, నేర్పించగలడు. అలా తల్లిదండ్రులంటే ఆహ్, భక్తి, ప్రేమ, అభిమానం, గౌరవం వాటిని నేర్పించగలడు. కానీ దైవికమైనటువంటి స్థితిలో ఒక వ్యక్తిని తీర్చిదిద్దటం అనేది, దేవుడు కోరుకున్న కోణంలో మనిషిని ఆదర్శప్రాయుడిగా చేయటం అన్నది, లోక సంబంధమైనటువంటి గురువులకు సంబంధం లేనటువంటి విషయం. ఎస్పెషల్లీ ఈ యొక్క డిఫరెన్స్‌ని బట్టే లోక సంబంధమైన గురువుని, దైవికమైనటువంటి కోణంలో ఉన్న గురువుని మనం ఈజీగా వేరు చేయొచ్చు. ఇకపోతే భౌతికమైనటువంటి గురువుల గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్న తర్వాత, మనం ముందుకు సాగుదాం. బేసికల్లీ మీరు గూడా, మనం అందరం గూడా లోకంలో కొందరు గురువుల దగ్గరే చదువులు అభ్యసించి, ఎలిమెంటరీ విద్య, అలాగే హై స్కూల్ విద్య, ఇంటర్మీడియేటు, డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు గూడా చేసినటువంటి వాళ్ళు ఉంటారు. అయితే దీని సందర్భంగా అంటే టీచర్స్ డే సందర్భంగా సర్వసాధారణంగా అందరూ జేసే కామన్ మిస్టేక్ ఒకటుంది. అదేంటంటే, టీచర్లు ఎంత గొప్పోళ్ళో అనేది మాత్రమే చెప్తూ ఉంటారు. ప్లస్ ఇంకోటేంటంటే, ఆ టీచర్‌లను ఏ విధంగా మరి ఘనంగా ఎంచాలో, ఎలా వారిని గౌరవించాలో, ఎలా వారికి సరైనటువంటి గురు దక్షిణ లాంటిది ఇవ్వాలో అనేటువంటి విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. అంతేగాని వాస్తవంగా ఈ గురువుల పేరిట లోకంలో చాలా మంది ఎక్కువ అదే మంచి వాళ్ళు, మంచి గురువు లేదా మంచి ఉపాధ్యాయుడు అన్నటువంటి దానికి ఈ కాలంలో నిర్వచనాలు మారిపోయాయి. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీ దగ్గరికి. మేము ఇంటర్మీడియేట్ ఇన్విజిలేషన్‌కెళ్తాం. 10థ్ క్లాస్ ఇన్విజిలేషన్‌కి వెళ్తాం టీచర్‌లగా. అంటే పబ్లిక్ ఎగ్జామ్స్ జరిగేటప్పుడు ఇన్విజిలేటర్స్‌గా వేస్తారు మమ్మల్ని. నేను గూడా లోక సంబంధంగా టీచర్‌గా ఉన్నాను గాబట్టి, ఆహ్, సుమారుగా చాలా సంవత్సరాలుగా 16, 17 సంవత్సరాలుగా ఆహ్, ఆ యొక్క ఇన్విజిలేషన్స్‌కి వెళ్తూ ఉంటాం. వాస్తవంగా మంచి టీచరు ఇన్విజిలేటర్‌లలో ఉన్నటువంటి మంచి టీచర్ ఎవరయ్యా అనంటే, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు వాళ్ళని కాపీ కొట్టటానికి బాగా ప్రోత్సహించి, కాపీలు కొడుతూ ఉన్నా గూడా ఏమీ అనకుండా, వాళ్ళని వారించకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, పైపెచ్చు ఇంకా ఏమైనా బయట నుంచి వచ్చే కాపీలను గూడా వాళ్ళకిచ్చి, ఇంకా వాళ్ళకి తెలియని విషయాలు గూడా మరికొన్ని చెప్తూ ఉంటే, ఆయనను మంచి టీచర్ అంటారు. అలా గాకుండా, ఒరేయ్! మీరు చదవాల్సిందంతా ఎగ్జామ్‌కు ముందే నాయనా, ఎగ్జామ్ టైమ్‌లో మీ అసలు సిసలు ప్రతిభ బయటపడుతది. కాబట్టి మీరు ఇక్కడికొచ్చి కాపీలు కొట్టడం అనేది చేయగూడదు. ఇది మంచి పద్ధతి కాదు. అనేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, ఆయన చాలా స్ట్రిక్ట్‌గా మెయింటైన్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ హాల్ మీకు తెలుసో తెలీదో, ఒక 2, 3 సార్లు నన్ను అర్ధాంతరంగా ఎగ్జామినేషన్ డ్యూటీ నుంచి రిలీవ్ చేయడం జరిగింది. అంటే డ్యూటీ నుంచి రిలీవ్ చేయటం జరిగిందంటే, పూర్తిగా నన్ను "నువ్వు వద్దు వెళ్ళిపో. అవసరం లేదు. మాకిక్కడ ఇన్విజిలేషన్‌కి అవసరం లేదు." ఎందుకు కారణం ఏంటంటే, ప్రారంభం నుంచి ఎక్కడే గాని పిల్లల్ని ఎక్ ఎం ఆహ్, వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు.
కాపీలు కొట్టడానికి ఎవరన్నా కాపీలు తీసుకున్నా గూడా మొత్తం అంతా తీసుకురావటం, బయట నుంచి ఏది రానీయకుండా చేయటం. ఇలా చేయటాన్ని బట్టి ఏం జేయడం జరిగిందంటే, అరెరే! వీడుంటే అసలు పూర్తిగా ఇబ్బంది పడిపోతాము అని జెప్పేసి ముఖ్యంగా ఏంటంటే, సాటి ఉపాధ్యాయుడి యొక్క కొడుకు ఒకడు, కూతురు ఒకతే పాపలు ఆహ్, ఎ నేను ఇన్విజిలేషన్ జేస్తున్నటువంటి ఆ రూమ్‌లో గూడా ఉన్నారట. సార్ మా పిల్లలు సార్ వేరే వాళ్ళకు అంటే ఏమన్నా అనుకోవచ్చు సార్. సార్ టీచర్ పిల్లలు మీరు సహకారము ఇవ్వకపోతే ఎట్లా సార్? రేపు మీ పిల్లలు గూడా 10థ్, ఇంటర్మీడియేట్ రాస్తారు సార్. వాళ్ళ పరిస్థితి ఎట్లాంటి సార్ అని రకరకాలుగా వాళ్ళు మాట్లాడినోళ్ళున్నారు, బెదిరించిన వాళ్ళున్నారు, రకరకాలైనోళ్ళు. అంటే ఇలా తయారైపోయింది. సమాజంలో మంచి ఉపాధ్యాయుడు అన్నటువంటి దానికి అర్థాలు మారిపోయాయి. అలాగే ఆహ్, బేసికల్లీ ఒక టీచరు ఎందుకవుతారు? ఒక మనిషి స్త్రీ గాని, పురుషుడు గాని టీచర్ ఎందుకవుతారంటే 2 ముఖ్యమైన కారణాలుంటాయి. మొట్టమొదటిదేంటంటే తన యొక్క జీవనానికి, జీవనం కొరకు. అంటే తనదొక జీవనోపాధిగా అంటే లోకంలో ఎన్నో రకాలైనటువంటి జీవనోపాధులు ఉండగా, ఒకానొక జీవనోపాధికి దీన్ని ఉద్యోగం అదొక ఉద్యోగం లాంటిది అన్నటువంటి ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా జాయిన్ అవుతారు. అంటే మోస్ట్‌లీ 99% టీచర్స్ అంతా గూడా మనకు ఇన్‌కమ్ ఒస్తది, జీతం ఒస్తుంది, సెక్యూరిటీ ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో వస్తారు తప్ప, మరి ప్రపంచాన్నంతా మేమేదో ఉద్ధరించేస్తాం అన్న ఉద్దేశంతో వచ్చేవాళ్ళు చాలా అరుదు. ఇక రెండవ ఉద్దేశ్యం ఏంటంటే, పిల్లలకు మంచి విద్యాబుద్ధులు, విద్య ప్లస్ బుద్ధి 2 నేర్పించాలి అన్నటువంటి ఈ 2 గురుతరమైనటువంటి ఉద్దేశాలతో ఒక ఉపాధ్యాయుడు ఆ పోస్ట్‌లోకి రావటం జరుగుతది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ భారతదేశానికి స్వాతంత్రం రాకమునుపు మా కడపలో మున్సిపల్ హై స్కూల్ మెయిన్ అనేటటువంటిది ఒక స్కూల్ ఉంది. ఈ మున్సిపల్ హై స్కూల్ మెయిన్‌లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడు, హెడ్ మాస్టర్ గారు, కలెక్టర్ గారు లీవ్ మీద వెళ్ళినప్పుడు ఇన్‌చార్జ్ జిల్లా కలెక్టర్ ఇన్‌చార్జ్‌గా ఎవరిని పేరు రాసి పంపిస్తారంటే, మున్సిపల్ హై స్కూల్ మెయిన్ యొక్క హెడ్ మాస్టర్ గారి పేరు రాసిపోయేవాడట. అంటే జిల్లా కలెక్టరు అంత స్థాయి ఒక పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయుడికి ఉంది. ఆయనకంత కెపాసిటీ ఉంది, అంత కేపబిలిటీ ఉంది, అంత గౌరవప్రదమైన స్థానం ఉంది ఆయనకి అన్నటువంటి ఆ చేరిక అంత గొప్ప వాల్యూ అప్పుడు ఉపాధ్యాయుడికి ఉండేటటువంటి పరిస్థితి. ఈరోజు చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఉపాధ్యాయులకు విలువలు లేకుండా జేసేస్తున్నారు. సరిగ్గా చూసుకోవట్లేదు. గౌరవం ఇవ్వటం లేదు. మర్యాదే లేకుండా మనిషిగా గూడా చూడట్లేదు అని అంటున్నారు. దీనికి కారణాలైతే లేకపోలేదు పిల్లరా. మంచి ఉపాధ్యాయుడికి ఏనాటికైనా సరే 100% ఉన్నతమైన, ఉత్తమమైనటువంటి స్థానమే, గౌరవమే ఉంటుంది. మరి ఈరోజు లోకంలో ఎక్కువ మంది లోక సంబంధమైన ఉపాధ్యాయుల స్థితి ఎలాంటిది అనంటే, మనకు తెలుసు వ్యసనాలతో ఉన్నటువంటి ఉపాధ్యాయులున్నారు. అంటే మందు తాగే ఉపాధ్యాయులు, సిగరెట్లు తాగేటువంటి వాళ్ళు అంటే అందరూ అని కాదు నేను చెప్పేది. స్కూలుకొచ్చిన తర్వాత పిల్లలకు పాఠాలు చెప్పకుండా సెల్ ఫోన్‌లోనే మాట్లాడుతూ ఉండేటటువంటి వాళ్ళు, ఒకవేళ మాట్లాడకపోయినా యూట్యూబ్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఎక్కువ సమయం గడిపేటటువంటి వాళ్ళు. అలాగే కొలీగ్స్‌తో పిచ్చాపాటి మాట్లాడేటటువంటి వాళ్ళు. వేరే దేశ రాజకీయాల్లో చురుకుగా పాల్గొనేవాళ్ళు. ఈ మధ్య కాలం ఉపాధ్యాయుల సంఘాలనేటివి రావటం జరిగింది. ఉపాధ్యాయుల సంఘాలకు సంబంధించినటువంటి పనుల మీద ఆహ్, పాఠాలు చెప్పకుండా ఏదో ఒకటో, రెండు సార్లు ఏదో అవసరాన్ని బట్టి వెళ్తే ఇబ్బందేం లేదు గానీ, అదే పనిగా వెళ్ళేటటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారు. అలాగే ఆడబిడ్డల మీద హరాస్మెంట్ చేసేటువంటి ఉపాధ్యాయులు గూడా ఉన్నారు. అక్కడ అందరూ కాదు గానీ ఒ ఒ కొందరి వల్ల గూడా ఉపాధ్యాయ లోకానికంతా గూడా ఒక చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితులు ఈరోజు మనం కనబడుతూ ఉంటాం. ఇకపోతే ఆహ్, బూతులు మాట్లాడేటువంటి ఉపాధ్యాయులు, మనం గమనించగలిగితే పిల్లల ముందు భయంకరమైన బూతులు మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. ఇంక అలాగే క్యాస్టిజం అంటే వీళ్ళు మన క్యాస్టు వాళ్ళు అప్పర్ క్యాస్టు, వీళ్ళు డబ్బులు బాగున్నటువంటి వాళ్ళు, పలుకుబడి బాగున్నటువంటి వాళ్ళు అన్నటువంటి వాళ్ళకి ఒక విలువ ఇవ్వటం. మిగతా వాళ్ళను సరిగ్గా చూడలేకపోయే పరిస్థితుల్లో ఉండేటటువంటి పరిస్థితిలో కొంతమంది ఉండటం.
ఇలా రకరకాలైనటువంటి పరిస్థితుల్లో క్రమశిక్షణ నేర్పాల్సినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు సైతం క్రమశిక్షణా రాహిత్యంగా మారిపోతూ ఉండటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. లేకపోతే ఎస్పెషల్లీ ర్యాగింగ్, ఇంటర్మీడియేట్ డిగ్రీకెళ్ళినప్పుడు ర్యాగింగ్ అనేటటువంటి భూతం. ఈరోజు ఉపాధ్యాయులు స్థాయిలో ఉన్నవాళ్ళు, లెక్చరర్సు, ప్రొఫెసర్స్ లాంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎందుకు ఎరాడికేట్ చేయలేకపోతుంది? దాన్ని రూపుమాపలేకపోతున్నారు? ఎందుకు రద్దు తీసివేయలేకపోతున్నారు? ఇది మంచిది కాదనే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది? వాళ్ళు నేర్పాలనాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు లేకుండా పోయారు? కాబట్టి ఇలా ఒక గాడి తప్పినటువంటి వ్యవస్థకు చుక్కానిలాగా ఎక్కువ మంది ఉపాధ్యాయులు మారిపోతున్నటువంటి పరిస్థితులు. ఎక్కడో కొందరు మాత్రమే ఆహ్, నీతికి నిలబడి క్రమశిక్షణగా పిల్లలకు మేము జీతాలు తీసుకుంటున్నాం గదా! పిల్లలకు న్యాయం చేయాలి, వాళ్ళకి ఎన్నో నేర్పించాలి, ఎన్నో మెళకువలు నేర్పించాలని సమయాన్ని ఎక్కువ కేటాయించటం, ఇన్నోవేటివ్‌గా పాఠాలు చెప్పటం. వాళ్ళ కోసం కొన్ని అంటే గవర్నమెంట్ నుంచి ఒక సపోర్ట్ రాకపోయినా, వాళ్ళు సొంత ఖర్చులు పెట్టుకొని మరి ఇది చేయటం. ఇలాంటి కొంతమంది టీచర్లు మాత్రమే మనం చూస్తూ ఉంటున్నాం. సో, మొత్తానికి ఒకటి మాత్రం నిజం. ఇది లోక సంబంధమైనటువంటి గురువుల గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇకపోతే మరి బైబిల్ సంబంధమైనటువంటి గురువుల విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఒక కాంట్రోవర్స్ మీ ముందు ఉంచి దానికి ఆన్సర్ తెలుసుకోవటం ద్వారా మనం ముందుకు సాగుదాం. మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో మత్తయి సువార్త 23వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చూడగలిగితే అక్కడ ఉన్నటువంటి విషయాలు మనందరికి తెలుసు. శాస్త్రులు, పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నటువంటి విషయాలవన్నీ. సో, ఇందులో మనకు గావాల్సినటువంటి విషయం ఏంటంటే 7, 8 వచనాలు చూద్దాం. ఒకరు చదవండి. సంత వీధులలో చదవమ్మా. సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కొందరు. మీరైతే బోధకులని పిలువబడవద్దు. ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ సహోదరులు. అమ్మా సరే. అలాగే 10వ వచనం కూడా చదువు. 10వ వచనం. మరియు మీరు గురువులని పిలువబడవద్దు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. ఇక్కడ మీరు మాట్లాడుతున్నటువంటి విషయం మనం బాగా చూడగలిగితే, మీలో ఎవ్వరు బోధకులని పిలువబడొద్దు. మీరు సహోదరులు. క్రీస్తు ఒక్కడే మీ బోధకుడు. క్రీస్తు ఒక్కడే మీ గురువు. అంటే బోధకుడని గాని, గురువు అని గాని ఒక క్రీస్తును తప్ప ఎవ్వరిని కూడా మనం చూడకూడదనేది ఇక్కడ రాయబడింది. రైట్. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇది ఇలాగే మనసులో ఉంచుకొని కొన్ని వచనాలు మనం చూద్దాం. దీనికి మీరే ఆన్సర్ చేయాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దామండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. అందరూ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. 12వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. ఒకరు చదవండి. 27, 28 వచనాలు అలా ముందుకు వస్తూ ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ అన్ని కలిసి ఉన్నాయి కాబట్టి నేను చదువుతా చూడండి. 27వ వచనంలో, అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయవములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతం చేయవారు, తర్వాత కొందరు స్వస్థపరచు కృపావరములు గలవారు, కొందరిని ఉపకారములు చేయవారు గాను, కొందరిని ప్రభుత్వములు చేయవారు గాను, కొందరు నానా భాషలు మాట్లాడేవాళ్ళు గాను నియమించను అని ఉంది. అంటే బోధకులు, కొందరు బోధకులు. బోధకులను పిలవబడొద్దు అని చెప్పిన మాట క్రీస్తుది అయితే, ఇక్కడ పౌలు చాలమ్మా చదివారమ్మా. సో ఇక్కడ మనకు ఏమని రాయబడింది? బోధకులు కొందరు ఉన్నారు అని చెప్పబడింది. ప్రభువేమో మీరు బోధకులని పిలువబడొద్దు అంటున్నాడు. పౌలు గారేమో కొందరిని దేవుడు బోధకులుగాని దేవుడే నియమించాడు అని రాయబడింది. అక్కడే కాదు, ఇంకా చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక పౌలు గారు 4వ అధ్యాయము 11వ వచనం నుండి చూద్దాం. 11వ వచనం నుండి. ఇది కూడా పెద్దగా ఉంటుంది. నేనే చదువుతాను. 11వ వచనం నుంచి 13వ వచనం వరకు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు
సమానమైన సంపూర్ణత కలవారగు వరకు ఆయన ఈలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరుగుటకు ఆయన కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను. సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు వీళ్ళందరూ బోధ చేసేవాళ్ళే కదా, బోధకులే కదా, గురువులే కదా. మరి గురువులుగా దేవుడు నియమించాడు, దేవుడే నియమించాడని ఇక్కడ పౌలు గారు అటు కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో చదివాం, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంది. ఇంకా చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఒకరు చదవండి. ఒకటే వచనం కదా ఉండేది. 7వ వచనం. తిమోతి ఈ గారికి రాసిన సాక్ష్యం మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదువమ్మా. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించు వాడను కాను, అపోస్తులుడను గాను, విశ్వాస సత్యముల విషయంలోను అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడి తిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుట లేదు. ఇక్కడ బోధకుడిగా పౌలు గారు దేవుడి చేత నియమించబడ్డాడట. ప్రభు ఏమో మీరు బోధకులని పిలువబడద్దు అని మాట్లాడుతున్నాడు. కానీ పౌలు గారేమో 2 చోట్ల కొరింథీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుడే నియమించాడు కొందరిని బోధకులుగా అని మాట్లాడుతున్నాడు. నేను కూడా దేవుడి చేత బోధకుడిగా నియమించబడ్డానని మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటి? ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీరు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. మరియు పాలు చాలమ్మా, చాలు తల్లి. కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులై ఉండాల్సిన వాళ్ళు అంటే కొందరిని దేవుడు నియమించాడని చెప్తూ, నన్ను కూడా దేవుడు నియమించాడని చెప్తూ, మీరు కూడా బోధకులుగా ఉండాల్సిన వాళ్ళు అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. అట్లాగే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం ఒకటి చదవండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం చదవమ్మా. నా సహోదరులారా, బోధకులమైన మనం మరీ కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. బోధకులమైన మనము అని మాట్లాడుతున్నాడు చూడండి. యాకోబు గారు బోధకులమైన మనము అని అంటున్నాడు. ఇప్పుడు మనం యేసు ప్రభు చెప్పినటువంటి మత్తయి సువార్త 23వ అధ్యాయానికి విరుద్ధంగా అనిపించేటటువంటి వచనాలు మనం చూసాం. కొరింథీయులకు రాసిన పత్రికలో మొదటి పత్రికలో చూసాం, ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూసాం, తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూసాం, హెబ్రీయులకు రాసిన పత్రికలో చూసాం, యాకోబు రాసిన పత్రికలో చూసాం. ఇలా 5 చోట్ల మనకు బోధకులు, ఉపదేశకులు ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభుల వారం ఏమో మీరు బోధకులని పిలువబడొద్దయా, గురువులనే పిలువబడొద్దు, యేసు ప్రభు తప్ప మీకు ఎవరు గురువులు లేరు అని మాట్లాడుతున్నారు. కానీ దేవుడే నియమించేశాడు కొందరిని బోధకులుగా, కొందరిని ప్రవక్తలుగా, అపోస్తలులుగా అని మాట్లాడుతూ చెప్తూ వస్తున్నారు. నేను కూడా బోధకుడు నియమించబడ్డానని పౌలు గారు మాట్లాడతాడు. మీరు కూడా బోధకులు అవ్వాలని అంటాడు. బోధకులమైన మనము అని అంటాడు యాకోబు గారు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎవరైనా అర్థమైనటువంటి వాళ్ళు దయచేసి మీరు పంచుకోండి త్వరగా. ఎలా అర్థం చేసుకోవాలి వీటిని? మాట్లాడండి అమ్మా, సైలెంట్గా ఉండకండి బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ. తెలియకపోతే కనీసం తెలియదన్నా అనన్నా చెప్పండి. మీరు సైలెంట్ గా ఉంటే మీరు వింటున్నారా లేదా అనేది కూడా నాకు అర్థం కాదు కదా. బోధకులైన వారు ఇతరులకు బోధించే విధానంగా తాము ఆచరించని వారిగా ఉండటాన్ని బట్టి యేసు ప్రభు వారు బోధకులు కాకండి అని చెప్పినారు. కానీ నిజంగా బోధకులు అంటే దేవునితో అభిషేకం పొంది వారు స్వచ్ఛమైన బోధించేవారు బోధకులనే అనబడతారు సార్.
ఓకే సిస్టర్, మంచిది సిస్టర్, వెరీ గుడ్, మంచి మాట చెప్పారు. ఇంకా ఇంకా అది కష్టమైన పని కాబట్టి బోధించే విషయము అందుకు అలా చెప్పినారని అనుకుంటున్నా. ఓకే అమ్మా, ఇంకా ఇంకా మాట్లాడు. ఇప్పుడు అన్నారు రైట్, బ్రదర్. మీ అందాలమ్మా, చెప్పమ్మా. అంటే మనము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో చాలా మంది బోధకులను చూస్తున్నాం. ముందు తరంలో ఉన్న ఆ యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, వేస్తారులేని వాళ్ళు చెప్పారే కానీ ఆచరించేవారు కాదని చెప్పి యేసుక్రీస్తు వారు అక్కడే చెప్పారు. కాబట్టి అటువంటి వారి గురించి మీతో దేవుడు ఇలా మాట్లాడుంటారని. ఓకే, రైట్ రైట్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా, మంచి విషయాలు పంచుకున్నారు, వెరీ గుడ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, చెప్తున్నప్పుడు ఇప్పుడు ఓకే అమ్మా, నాకు అర్థమైందమ్మా, మీరు మ్యూట్లో పెట్టుకోండి. ఇప్పుడు బోధకులు అని పిలువబడద్దు అని చెప్పినటువంటి ప్రభు చెప్పిన మాటలోని అర్థం ఏంటి, గురువులని పిలువబడద్దు అని చెప్పిన మాటలోని అర్థం ఏంటి, అలాగే మనలో అనేకులు బోధకులు కావద్దు అని చెప్పిన మాటలోని ఆంతర్యం ఏంటి అని అంటే, అస్సలు ఎవ్వరు ఈ బోధక వృత్తి చేపట్టొద్దు, అసలు ఎవ్వరే గాని సేవకులు అవ్వద్దు, ఎవరు గాని కాపరులు అవ్వద్దు అని ఏ మాత్రం కాదు. ఉదాహరణకి ఒక మాట మీకు చూపిస్తాను, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరు చెప్పాలి. యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కాని నిత్య జీవం కలగజేయు అక్షయమైన ఆహారం కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చెను. చాలమ్మా. ఇప్పుడు యేసు ప్రభుల వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఇక్కడ, ఏమని? క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి అని. ఇప్పుడు మనం అందరం కూలి నాలి చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అలాగే చిన్న పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. అదంతా దేనికోసం అంటారు? చెప్పండి, మాట్లాడండి. క్షయమైన ఆహారం కోసం. ఇప్పుడు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకూడని యేసుప్రభు అన్న మాటను మనం అందరం పాటిస్తున్నట్ట, పాటించనట్లా? పాటించినట్లే బ్రదర్. పాటించినట్టే. అంటే ఇప్పుడు మనం అందరం కూడా పనులు చేయటం అన్ని మానేద్దాం అంటారా? ఇప్పుడు మనం అందరం క్షయమైన ఆహారం కోసమే కదండి ఏ పనైనా చేసేది, కోటి కొరకే కదా, కోటి విద్యలు. మరి అలాంటప్పుడు అందరం పనులన్నీ మానేద్దామా? యేసుప్రభే కదా చెప్పింది, క్షయమైన ఆహారం కోసం అన్నారు కదా. అలా కాదు బ్రదర్, అంటే మనం బైబిల్లోని ప్రతి ఒక్క విషయాన్ని మీరు అన్నారు కదా, కాంట్రవర్సీలో అర్థం చేసుకోవాలి, మనం చూసుకోవాలి ఒకదానికొకటి మనము అని. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా ఆ విధంగానే మనము ఇది అర్థం చేసుకోవాల్సి వస్తుంది కదా. ఇంకెవరన్నా మాట్లాడండి. క్షయమైనటివి అంటే నశించిపోయేటి, వాటి కోసం ప్రాకులాడొద్దని దేవుడు చెప్పినాడు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, యేసు ప్రభు దగ్గరికి సైతము క్షయమైనటువంటి దానికోసం వచ్చి చూస్తున్నారు. అంటే అంతగా వాటి కోసం మనిషి ఫిక్స్ అయిపోవటం జరిగింది. అలాగని వాటి కోసం కష్టపడద్దు అంటే అర్థం ఏంటి అని అంటే, మరి ఏం పని చేయకూడదు అని కాదు. మరి ఈ మాట చెప్పిన దేవుడు ఏమన్నాడంటే, అసలు పని చేయకుండా మీరు ఆహారమే తినకూడదు అన్నాడు. బైబిల్లో దేవుడు పని చేయకుండా ఆహారమే తినకూడదు అన్నటువంటి మాట కూడా బైబిల్లో చెప్పారు. చూసారా ఎవరన్నా ఈ మాట? పని చేయకుండా ఎవరు ఆహారం కూడా తినకూడదు అనే మాట బైబిల్లో ఎక్కడన్నా చూసారా? చూసామన్నయ్య, దశలోనికీ రాసిన పత్రికలో ఉంది. రైట్, ఒకసారి అక్కడికి వద్దాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం అనుకుంటాం, చూద్దాం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక
ఇందులో మొదటి పత్రిక రెండో పత్రిక అమ్మ చూడండి. ఒకసారి రైట్ అది దొరికినప్పుడు ఎవరన్నా చెప్పండి. క్లారిటీగా ఏముంటదంటే మీరు పని చేయకుండా భోజనం చేయకూడదని ప్రభువే నియమించాడు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎదుటి వాళ్ళ జోళ్ళకే పక్క వాళ్ళ జోలికి వెళ్ళిపోతూ ఉన్నారు అని చాలా స్పష్టంగా మాట్లాడతాడు. అన్నయ్య రెండో పత్రిక రెండో పత్రిక 3వ అధ్యాయము 10 వచనాల నుంచి చూడగలిగితే 10వ వచనం చూడండి. మీరు మమ్మను పోలి నడుచుకున్న వల్లని మమ్మల్ని మేము మాదిరిగా కనబరుచుకుని ఇలాగ చేస్తుంది గాని మాకు అధికారం లేదని చేయలేదు. మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవడైనా పని చేయనొల్లని ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించితిమి కదా. పని చేయకపోతే భోజనం చేయకూడదని ఆజ్ఞ అనేది ఉంది. ఇప్పుడు మరి భోజనం అనేది క్షయమైన ఆహారమే కదా. క్షయమైన ఆహారమే అయినప్పుడు మరి దానికోసం పని చేయమంటున్నాడేంటి? పని అంటే కష్టమా కాదా? సో దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే మీలో బోధకులు కావద్దు, లేదా మీరు బోధకులని పిలువబడవద్దు, మీరు గురువులని పిలువబడద్దు అని యేసు ప్రభు చెప్పిన ఆ మాటకి, యాకోబు గారు చెప్పిన ఈ మాటకి చాలా అద్భుతమైనటువంటి వివరణ ఉంది. అదేంటంటే సిస్టర్ ఇంతకు ముందు చెప్పారు. అది ఈ శాస్త్రులు పరిసయ్యులు అన్నటువంటి వాళ్ళు ఏమని పిలువబడ్డానికి ఇష్టపడుతున్నారట? సంత వీధులలో బోధకులని పిలువబడ్డానికి ఇష్టపడుతున్నారట. ఏమండి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక ప్రశ్న, మీరు చెప్పండి. ఇప్పుడు నేను బోధకుడినే కాదా? నేను బోధకుడినే కాదా చెప్పండి? బోధకుడిని. మరి బోధకుడైనప్పుడు మామూలుగా మీరు పిలిచేటప్పుడు ఎలా పిలుస్తారు నన్ను? పెద్దలు గాని చిన్నలు గాని ఎవరు పిలిచినప్పుడు ఎవరిని పిలుస్తారు చెప్పండి? బోధకుడా అంటారా, బ్రదర్ అంటారా? బ్రదర్ అంటారు. బ్రదర్ అన్న అని అంటారు తెలుగులో, కానీ ఇంగ్లీష్లో అయితే బ్రదర్ అంటారు. కానీ ఇలా అలాంటి వాళ్ళు కాదు. అంటే బ్రదర్ అని పిలవటం తప్పు కాదు నేను చెప్పేది, మీకు అర్థం కావడం చెప్తున్నా. మీరు సోదరులు అన్నాడు కదా ప్రభు వారు. అంటే మీలో మీరు ఒకరు బ్రదర్స్ లాంటి భావనతోనే ఉండాలి. కానీ ఈ భావన కాస్త అలాగని బోధకుడానికి కాదు, బ్రదర్ అని పిలిచినంత మాత్రం చేత నేను బోధకుడానికి కాదని కాదు అర్థం. ఇక్కడ రిలేషన్షిప్ చాలా మంచి రిలేషన్షిప్ అది అర్థం. కానీ వీళ్ళు మాత్రం శాస్త్రుల పరిచయులు మాత్రం ఏం చేస్తున్నారు? సాటి సోదరుల దగ్గర సోదరా అని పిలుచుకోవడానికి ఇష్టపడలేదంట. 7వ వచనం చూడండి ఏమనుందో. మత్తయి సువార్త 23వ అధ్యాయం 7వ వచనంలో, సంత వీధులలో వందనాలు మనుషుల చేత బోధకులని పిలువబడటకు కోరుతారు. బోధకులనే పిలువబడ్డానికి వాళ్ళు కోల్పోతారట. పోనీ అలాగని దానికి ఏమన్నా వాళ్ళకి యోగ్యత ఉందా అంటే వాళ్ళు అస్సలు వాళ్ళ క్రియలు బాగానే ఉండవు, చెప్తారే కానీ చెయ్యరు అన్నటువంటి మాటలు ఉన్నాయి. వాళ్ళు వేషధారులుగా ఉన్నటువంటి వాళ్ళు అంధులైన మార్గదర్శకులని కూడా చెప్పబడింది. అటువంటి అటువంటి బోధకులుగా మీరు ఉండద్దు, అటువంటి కాపరులుగా గురువులుగా మీరు ఉండద్దు అన్నదే దేవుడు చెప్తున్న మాట, గుర్తుపెట్టుకోండి. ఆ విధంగా అయితే మరి తర్వాత వచనాలు ఇవన్నీ కొరింథీయులకు రాసిన పత్రికలో, ఎఫెసీ పత్రికలో, తిమోతి రాసిన పత్రికలో, హెబ్రీయులకు రాసిన పత్రికలో, యాకోబు రాసిన పత్రికలో అవన్నీ ఏంటంటే దేవుడే నియమించాడు. నియమించిన తర్వాత ఆ బోధకుడు అనేవాడు ఎలా ఉండాలి అన్నటువంటి విషయాలన్నీ కూడా తెలియపరిచి నేను నియమించడం జరిగింది. కాబట్టి మాదిరి లేనటువంటి కాపరులుగా ఉండద్దు అనేదే ప్రభు యొక్క ఉద్దేశం తప్ప, ఆదర్శం లేని, మార్గదర్శకత్వం లేని, రోల్ మోడల్ గా లేనటువంటి స్థితిలో ఒకడు కాపరిని పిలిపించుకోవడానికి యోగ్యత లేనివాడు. అలాంటి యోగ్యత లేని పరిస్థితుల్లో ఉండి నువ్వు కాపరిని పిలిపించుకునే పరిస్థితి పెట్టుకోవద్దు అని చెప్పటం. ఇంకా మనకు యాకోబు రాసిన పత్రికలో మరింత స్పష్టంగా కనబడుతుంది. చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి చదువుదాం. కిందికి చదువుదాం. 3వ అధ్యాయం ప్రారంభం నుంచి అలా కిందికి చదివితే మనకు అర్థం అవుద్ది ఏంటి, ఏ సెన్స్ తో ఆయన మాట్లాడుతున్నాడు, ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు. వద్దు మీలో అనేకులు బోధకులే కావద్దనే మాట ఎందుకు అంటున్నాడు అంటే చదువుదాం. 3వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక మొదటి 2 వచనాల్లో. మా సహోదరులారా, బోధకులమైన మనము మరీ కఠినమైన తీర్పు పొందుదుమని
తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండుడి. అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట చాలమ్మా, యందు చాలు తల్లి. ఇక్కడ యాకోబు గారు చెప్తున్నటువంటి మాటలోని ఉద్దేశం ఏంటంటే, మనం అందరం అనేక విషయాల్లో తప్పిపోతున్నాం. తప్పిపోయే పరిస్థితి ఉందంటే బోధకులు అవ్వద్దు. తప్పిపోకుండా మాట తప్పని పరిస్థితి కావచ్చు, ఎక్కడే గాని రోల్ మోడల్ గా మిస్ అయ్యే పరిస్థితులు, అది ఖచ్చితంగా ఎటు కుడి ఎడమలకు తొలగిపోకుండా మాదిరిగా ఉండే విషయంలో ఉండగలిగితే 100% బోధకుడు గా ఉండడంలో తప్పు లేదు. ప్రభు ఏదైతే క్షయమగు ఆహారం కోసం కష్టపడకూడదు అంటే అర్థం ఏంటంటే దానికోసం ప్రాకులాడొద్దు. ఈవెన్ దేవుడి దగ్గరకు కూడా దానికోసమే రావద్దు అని చెప్పింది తప్ప, పనే చేయకుండా ఇంట్లో సోమరుగా కూర్చోమని కాదనేది ఎంత నిజమో. మీరు బోధకులని పిలువబడద్దు, మీరు గురువులని పిలువబడద్దు అని అంటే వారు గురువులు కాదు. అటువంటి స్థితిలో ఉన్నారు శాస్త్రులు, పరిచయులు. ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉండి మీరు బోధకులు అనిపించుకోవద్దు. దేవుడు నియమించినటువంటి చట్టాల చొప్పున, దేవుడు నియమించిన ఆదర్శాలను బట్టి మీరు పాటిస్తున్నారంటే మీరు బోధకులని పిలువబడండి. ఇకపోతే 100% ఒక బోధకుడిని లేదా ఒక సేవకుడిని లేదా ఒక నాయకుడిని దేన్ని బట్టి ఆయన వెంబడించాలి? ఎవరికైనా ఒక 2 విషయాలు ఉన్నాయి దాంట్లో. దేనిని బట్టి వెంబడించాలి అంటే లోక సంబంధమైనటువంటి బోధకుడికి, దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన బోధకుడికి ఉన్న డిఫరెన్స్ ఇక్కడ మనకు అర్థమైపోద్ది. మీరు ఎవరన్నా తెలిసిన వాళ్ళు చెప్పండి. ఒక 2 ప్రధానమైనటువంటి విషయాలను బట్టి ఒక బోధకుడిని మనం అనుసరించాలి. ఏమిటది? ఎవరికైనా ఐడియా ఉందా? త్వరగా చెప్పండి, మాట్లాడండి. అతడు నీతిమంతుడై ఉండటం వల్ల ఓకే, ఓకే. ఒక లక్షణము సిస్టర్ చెప్పారు. ఆయన రోల్ మోడల్ గా ఉండగలగాలి, నీతిగా ఉండగలగాలి, మాదిరి కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఇది ఓకే, ఒక మంచి క్వాలిటీ. వెరీ గుడ్ సిస్టర్. ఇంకా అపోస్తుల బోధ చెప్పేవారికే ఉంది. ఓకే అమ్మా, అది నీతి అంటే అపోస్తుల బోధన పాటిస్తేనే నీతి అవుద్దమ్మా. ఇంకా కల్పిత బోధన చెప్పేవారి ఇది ఆదర్శము, అపోస్తుల బోధ, కల్పిభేద బోధన చెప్పకుండా పోవటం, ఇదంతా ఒకటే వస్తుందమ్మా. ఇక్కడ మెయిన్ రెండో వందనాలమ్మా. చెప్పండి అమ్మా. అనుభవంతో కూడినదిగా ఉంటుంది అనుకుంటున్నా. ఓకే అమ్మా. ఇంకా చేతనైనంత మట్టుకు అందరితో సమాధానంగా ఉండాలి. ఓకే, రైట్ అమ్మా, రైట్. ఇవన్నీ కూడా ధనముతో ఓకే, రైట్ అమ్మా. ఇవన్నీ కూడా అపోస్తలు పోలినటువంటి బోధకుడై మాదిరి కలిగిన బోధకులతో వచ్చేస్తుంది, ఆ కోవలోనే వచ్చేస్తాయి ఇవన్నీ. మేజర్ ఒక్క లక్షణం ఏంటంటే, అది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అతనిని నడిపిస్తున్న దేవుణ్ణి బట్టి, అంటే అతని వెనక దేవుడి యొక్క నడిపింపు అనేది ఉంది. దేవుడి నడిపింపులో అతను ఉన్నాడు, దేవుడి స్వాధీనంలోనే ఉన్నాడు ఆయన అనేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక సేవకుల్లో గుర్తించాల్సింది. అంటే దేవుడి అనగానే, దేవుడి ఆజ్ఞ అనగానే లోబడిపోతున్నాడా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. దాని తర్వాతనే అతని మాదిరి. అంటే ఎవ్వరు చెప్పినా విననటువంటి వాడు సైతం దేవుడు చెబితే, తనకు తెలియనిది ఏదైనా సరే దేవుడు చెబితే లోబడిపోగలగాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. అంటే అతను ఖచ్చితంగా దేవుడి దగ్గరికి నడిపించాలి, తన్ను కనపరుచుకోకూడదు. దేవుడి యొక్క హీరోయిజాన్ని ఎలివేట్ చేయగలిగిన పరిస్థితిలో ఉండాలి. దేవుడికి ఫస్ట్ ఎట్లా లోబడాలో తనే మాదిరిగా చూపించగలగాలి. అది మొట్టమొదటి విషయం. తర్వాత ఇంకా ఆత్మల రక్షణ బాధ్యత, సంఘ విస్తరణ బాధ్యత, సత్యవాక్యాన్ని అందరికీ పంచిపెట్టే బాధ్యత, డబ్బు అంటే పిచ్చి లేని బాధ్యత, అధికారం అంటే పిచ్చి లేని బాధ్యత, మత పిచ్చి లేని ఇవన్నీ ఉంటాయి. అది రెండవ విషయం. అయితే మొట్టమొదటి విషయం గుర్తుపెట్టుకోండి, అతని వెనక ఉన్నటువంటి దేవుని నడిపింపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఓకే, సో ఆ దేవుడికి ఆయన విలువిస్తున్నాడు. ఉదాహరణకు పాత నిబంధనలో మనకు మంచి గురు శిష్యులు కనపడతారు. మీకు తెలిసిన మంచి ఆదర్శప్రాయులైన గురు శిష్యులు ఎవరన్నా పేరు చెప్పగలరా? ఏలియా గారు, ఎలీషా గారు. వెరీ గుడ్ అమ్మా. ఏలియా గారు, ఎలీషా గారు.
ఏలియా గారు ఎలీషా గారి పరిస్థితి మనం చూడగలిగితే ఎలీషా గారు వెంటనే ఆయన పిలుపు ఇవ్వగానే రానైనా నాతో అని పిలవగానే ఏ వేరే ఇక వేరే ఆప్షన్ లేకుండా వేరే వైపు చూడకుండా తనలో ఉన్నటువంటి దైవికమైన నడిపింపు మనకు కనబడుతుంది. ఆత్మ నడిపింపు ఉంది అని కనుగొనటం జరుగుతుంది ఎలీషా గారు ఏలియాలో. కాబట్టి ఏం చేయటం జరుగుతుందంటే ఆయన్ని వెంబడించడం జరుగుతుంది. అలాగే ఏలియా గారిలో గొప్ప ఆదర్శం ఉంది. దేవుడంటే రోషం కలిగినటువంటి వాడు. అలాగే తన వారసత్వాన్ని ఇంకా అనేకులకు తీసుకురావాలన్నటువంటి తత్వం కలిగిన వాడు. ఇందులో కులము గాని, ప్రాంతం గాని, వర్గము గాని, వాడు ఉన్నోడా, లేనోడా అని కాదు ఏది చూడకుండా వారసత్వం నిలబడాలి దేవుడి కోసం, తనలాంటి వారసత్వాన్ని తపన పడినటువంటి వ్యక్తి. అది కనబడుతుంది ఏలియా గారిలో. నెక్స్ట్ మీరు గమనించగలిగితే ఎలీషా గారు కూడా ఆయన లాంటి బోధకుడు గాని, ఆయన లాంటి సేవకుడు గాని, ఆయన లాంటి గురువు గాని ఎదగటం జరుగుతుంది. ఇకపోతే బైబిల్ గ్రంథంలో గురు శిష్యుల యొక్క బంధం ఎలాంటిది అని అంటే తండ్రి బిడ్డల బంధం లాంటిది. అన్న అని పిలిచినప్పటికీ కూడా, సేవకుడిని అన్న అని పిలిచినప్పటికీ కూడా వాళ్ళ మధ్య అంటే విశ్వాసులకి బోధకుడికి మధ్య ఉండే రిలేషన్షిప్ ఎలాంటిది అని ఆలోచన చేయగలిగితే ఇదే విషయం మనం చూద్దాం. గురు శిష్యుల దగ్గరికి వద్దాం. అక్కడ ఆయన అగ్ని రథముల్లో కొనిపోబడుతూ ఉండటం మనకు తెలుసు కదా ఏలియా గారు. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఎలీషా గారు ఆయన ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. అద్భుతమైనటువంటి కాన్వర్జేషన్ గురు శిష్యుల మధ్య. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం చూద్దామండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయంలో అలా లాస్ట్ స్టేజ్ లో ఉండి ఏలియా గారు ఎలీషా గారిని ఒక మాట అడిగాడు. ఏమనంటే 9వ వచనం చూద్దాం. నేను చదువుతాను 9వ వచనం నుండి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుండి. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేము చేయగోరుదునో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా, నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదికి వచ్చున్నట్టు దయచేయుము అనెను. గురువు గారు నీకేం కావాలి అని అంటే మరి చాలా మంది చాలా రకాలుగా కోరుకొని ఉంటారు విద్య. అండ్ గురువా మరి నీకంటే గురువుని మించిన శిష్యుడు అవ్వాలని ఒకడు మాట్లాడొచ్చు. ఏదో విలువిద్య నేర్పించేటువంటి గురువు ఉంటే ఈ ప్రపంచంలో నాకంటే గొప్ప విలుగాడు ఎవరు ఉండకుండా ఉండాలని నన్ను అట్లా ఆశీర్వదించు అని చెప్పే దాన్ని బట్టి రకరకాల అడ్డదారులు దొరికినటువంటి పరిస్థితులు కొందరు గురువుల విషయంలో మనకు తెలుసు. దాని గురించి మనకు అప్రస్తుతంగాని ఇక్కడ మాత్రం గురువు గారే డైరెక్ట్ గా వచ్చి నీకేం కావాలా కుమారుడా, నీకేం కావాలా శిష్యుడా అని మాట్లాడినప్పుడు ఆత్మలో నాకు 2 పాళ్ళు శక్తి అడుగుతున్నాడంటే ఎందుకు అని అంటే గుర్తుపెట్టుకోండి, గురువుని పోలే శిష్యుడు ఉండటం జరుగుతుంది. గురువు లాంటి వాడే శిష్యుడు అవుతారు. ఏ గురువు దగ్గర పెరిగితే అటువంటి విద్య వాళ్ళకి అబ్బుతుంది తప్ప వేరొక విద్య అబ్బదు. అది మర్చిపోకండి. అంటే వారసత్వం అలా కొనసాగుతూ పోతుంది. ఇప్పుడు ఏలియా గారి దగ్గర ఎలీషా గారు శిష్యుడిగా ఉన్నాడు. ఏలియా గారు వెళ్ళిపోయిన తర్వాత ఎలీషా గారు గురువు అయ్యాడు. సేమ్ ఆయన లాంటి గురువే. తర్వాత ఆయన దగ్గర తర్వాత నుంచి ఉన్నటువంటి శిష్యులు కూడా ఎలీషా గారిని పోలి బతకటం అనేది జరుగుతూ వచ్చింది. ఏది ఏమైనా అలా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే 11వ వచనం చూద్దాం. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమైన ఎలీషా అది చూచి, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేశాను. ఈ రిలేషన్షిప్ అటు పాత నిబంధనలు మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా మనకు అందరికి తెలుసు. పౌలు గారు తిమోతి గారు ఏమని పిలుస్తాడు, నా పిల్ల, నా బిడ్డ, నా కుమారుడా అని పిలవటం అనేది జరుగుతుంది. గురువు గారైనటువంటి పౌలు గారు శిష్యుడైనటువంటి తిమోతి గారితో. కాబట్టి ఇలా తండ్రి బిడ్డల సంబంధం లాంటి సంబంధాలు ఉండటం అనేది జరుగుతుంది. ఎంత కాదనుకున్న తండ్రి యొక్క ఆదర్శాలు, తండ్రికి ఉన్న గుణగణాలు పిల్లలకు అబ్బుతాయనేది ఎంత నిజమో ఎంత వాస్తవమో సేవకుడికి ఉన్నటువంటి ఏ లక్షణాలైనా అవి అవలక్షణాలైనా సరే ఖచ్చితంగా కింద ఉన్నటువంటి వాళ్ళకి దాని ప్రభావం ఉంటుంది. కాబట్టి అందుకే మాదిరి అనేది చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. అందులో దేవుడికి సరెండర్ అవ్వగలగాలి. సమస్తం దైవాధీనం ఉన్నటువంటి రీతిగా సేవకుడు
బ్రతకగలిగినటువంటి పరిస్థితి ఉండాలి. దేవుడి వైపే అనేకులకు మళ్లించగలగాలి. తనకు అభిమానులు తయారు చేసుకోకూడదు. దేవుడి వైపు తిప్పగలిగినటువంటి వాడే ఉండగలగాలి. ప్లస్ ఆదర్శంగా ఉండగలగాలి. తన జీవితంలో, జీవన శైలిలో అన్ని విషయాల్లో మాదిరి అనేది కనబరచగలగాలి. ఇది దైవికమైనటువంటి విధానంలో ఈవెన్ యేసు ప్రభు కూడా శిష్యుల్ని ఎలా పిలిచడం జరిగింది, ఎలా పోల్చడం జరిగింది మీకు ఎవరికైనా ఐడియా ఉందా? అవులుగా యేసు ప్రభుల వారు శిష్యుల్ని కూడా మాట్లాడుతూ ఏమని మాట్లాడటం జరుగుతుందో మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఏమని పిలుస్తాడు? శిష్యులను ఉద్దేశించి ఏమని పిలిచినటువంటి సందర్భాలు, పరిస్థితులు మనకు కనబడ్డాయి? గొర్రెలుగా గొర్రెలుగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా బిడ్డలు బిడ్డలారా, పిల్లలారా, చిన్నపిల్లలారా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది మనం మర్చిపోకూడదు. కాబట్టి యేసు ప్రభుల వారికి శిష్యులు యేసు ప్రభు వారికి వయసులో పెద్దోళ్ళే కావచ్చు, కానీ వాళ్ళు విద్యపరంగా ఆయన దగ్గర నేర్చుకున్న ఆధ్యాత్మికత పరంగా ఆలోచన చేస్తే ఆయన తండ్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. ఇది మనము మర్చిపోకూడదు. యేసు ప్రభుల వారు శిష్యులను ఉద్దేశించి ఎన్నో సందర్భాల్లో కూడా మాట్లాడుతూ ఇది చిన్నపిల్లలారా అని కూడా మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇదంతా మనం గమనించగలిగితే కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలు కానీ బోధకుడు శిష్యుల యొక్క సంబంధం తండ్రి బిడ్డల లాంటి సంబంధం ఉండాలి. మరి తండ్రి స్థానంలో ఉన్నటువంటి దైవజనుడు తండ్రి స్థానంలో ఉన్నవాడు కనుకనే ఆర్సీఎంలో బోధకుల్ని ఏమని పిలుస్తారండి? గుర్తుందా ఎవరికన్నా? మీకు ఐడియా అని ఉంటది. ఫాదర్ అని అంటారు. ఇప్పటికీ నేను ఒక హాస్పిటల్లో మేము వెళ్తున్నప్పుడు అక్కడ నర్సు ఒక అమ్మాయి ఉంటది, ముస్లిం అమ్మాయి. నన్ను అలాగే పిలుస్తుంది, ఎలా ఉన్నారు ఫాదర్ అని అంటూ ఉంటది. కాబట్టి అట్లా అలాంటి పిలుపు కూడా ఎందుకు పిలిచారు అన్నటువంటి దానికి కూడా అర్థం ఉంది. సో ఇంత గురుతరమైనటువంటి స్థానంలో ఉండాల్సినటువంటి వ్యక్తి మరి తాను వ్యభిచరించవద్దని చెప్పి వ్యభిచరించే స్థితికి వెళ్ళకూడదు, దొంగిలించకూడదని చెప్పి గుళ్ళను దోచే స్థితికి, దుర్మార్గపు స్థితికి వెళ్ళకూడదు. విగ్రహాలను అసహించుకుంటున్న నీవు దోచేస్తున్నావా అనే మాట రాకూడదు. అన్ని విషయాల్లో మాదిరి కనబరచాల్సినటువంటి పరిస్థితి, కలిగి ఉండాల్సిన పరిస్థితి ఒక కాపర్లో ఉండాల్సినటువంటి స్థితి ఉంది. ఎందుకంటే లోక సంబంధి కాదు, లోకము నుండి వేరైనటువంటి వ్యక్తి, లోకానికి వెలుగుగా ఉప్పుగా ఎలా విశ్వాసులనే ఉండమన్నప్పుడు వాళ్ళు నడిపిస్తున్న గురువు గారు ఎంత ఇంకా మోడల్గా ఉండాలో మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ప్రియులారా, మరి తల్లి ఒడి తొలి బడి అని అంటారు కదా. మరి తల్లి ఒడి కంటే, తండ్రి ఒడి కంటే, ఉపాధ్యాయుని ఒడి కంటే కాపరి ఒడి ఆధ్యాత్మిక కోణంలో మనం ఆలోచన చేయగలిగితే చాలా చాలా ముందటి దశ కొరకు, ముందటి స్థితి కొరకు, మంచి భవిష్యత్తు కొరకు చక్కగా ప్రిపేర్ చేయించాల్సినటువంటి స్థానము కాపరిది. కాబట్టి మాదిరిగా ఉండే కాపరులు కొద్ది మంది ఉన్నారు. అందుకే కోత విస్తారంగా ఉంది కానీ పనివారు తక్కువ మంది అన్నారంటే వాళ్ళు సరైనటువంటి వాళ్ళు లేరు, కానీ సరి కానటువంటి వాళ్ళు, సరిగా లేనటువంటి వాళ్ళు, మాదిరి లేనటువంటి వాళ్ళు, వేషధారులు, చెప్పి చేయనటువంటి వాళ్ళే లోకంలో ఎక్కువ మంది ఉన్నారు. అంటే అటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరు రాజీ పడకూడదు సేవకుడు. ఈరోజు సేవకుల పరిస్థితులు కూడా విశ్వాసుల విషయంలో ఎలా తయారయ్యాయంటే, ఎట్లాగైతే కాపీ కొట్టించడానికి దోహదపడుతూ ప్రోత్సహించినటువంటి ఉపాధ్యాయుడు మంచి ఉపాధ్యాయుడని ఎలా పేరు పొందడం జరిగిందో, ఈరోజు కూడా కాపరి స్థితిలో, ఒక బోధకుడి స్థితిలో, ఒక గురువు స్థానంలో ఉన్నటువంటి, ఒక తండ్రి స్థానంలో ఉన్నటువంటి దైవజనుడు ఎప్పుడు ఆయన్ని మంచోళ్ళు, మంచివాడు అని అంటారంటే సర్వసాధారణంగా మనం ఏ పాపం చేసినా, ఏ తప్పు చేసినా, ఏ దోషక్రియలు చేసినా, మనం మాదిరి లేకపోయినా, మన నుంచి కేవలం పైసలు మాత్రమే కోరి, ఏమండి ఇంకా మిగతావి ఏమి మీరు ఎట్లా పోతే నాకెందుకు అన్నటువంటి స్థితిలో ఉండేటటువంటి బోధకుడే మంచి బోధకుడు లాంటిగా మారిపోతున్నాడు. వాడు ఎట్లా పోతే మనకెందుకు, మనకు రావాల్సింది మనకు వచ్చేస్తుంది కదా అన్నటువంటి స్థితిలో ఉండేటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే మనకు స్ట్రైట్ ఫార్వర్డ్, మనం చేసే తప్పిదాలను చెప్పకూడదు, మనల్ని దిద్దాలనేటువంటి తత్వంలో సేవకుడు ఉండకూడదు.
అలాంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈరోజు మంచి బోధకుడుగా చలామణి అవుతున్నటువంటి మా సేవకుడు మమ్మల్ని ఎవరిని కూడా ఏం మాట్లాడండి, పల్లెత్తు మాట కూడా అనరండి, అన్ని మాట్లాడుతుంటారు పొరపాటు. నీతి యందు శిక్ష చేయటానికి, తప్పు దిద్దటానికి, బుద్ధి చెప్పటానికి, ఖండించటానికి ప్రయోజనకరమై ఉన్నది దేవుడి వాక్యం. అది అంత మాదిరిగా ఎప్పుడు అంత గట్టిగా ఎప్పుడు చెప్పగలడంటే తను పాటిస్తూ ఉంటే చెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటాడు. ఒకవేళ కాస్త గాంభీర్యం ప్రదర్శించిన వేషంతో ఉన్నా కూడా ఆ వేషం రేపు బయటపడే రోజు వస్తది. అది మర్చిపోకండి. వేషం ఎంతో కాలం ఉండదండి. దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకసారి అడవిలో ఏనుగు నేను బ్రౌన్ కలర్‌లో ఉన్నాను, కర్రీగా ఉన్నాను. కాబట్టి నేను కొంచెం వెరైటీగా ఉండాలని జెప్పేసి ఏం జేసిందంటే, కొన్ని కోతులను పురమాయించుకొని వాటికి డబ్బులు ఇచ్చేసి పెయింట్ ఏసుకుందంట. వైట్ పెయింట్. ఈ వైట్ పెయింట్ ఏసుకొని తిరుగుతూ ఉంటే చాలా స్పెషల్‌గా కనపడుతుందట. అడవంతా వెరైటీ కనపడుతుందట. కొంత సమయానికి అక్కడ రాజభటులు అడవిలోకి రావాల్సి వచ్చింది. రాగానే "అరే! వైట్ ఎలిఫెంట్ చాలా డిఫరెంట్‌గా ఉంది. ఒక పని చేద్దాం మనం అందరం దీన్ని వలేసి పట్టుకొని రాజుగారికి బహుమానంగా ఇద్దాము" అని వాళ్ళు ప్లాన్ చేసుకొని దాన్ని పట్టుకుంటారు. సడెన్‌గా గట్టిగా వర్షం పడతది. పడగానే పెయింటింగ్ అంతా పోద్ది. పోయిన తర్వాత ఒరేయ్! ఇది అన్ని ఏనుగుల్లాంటి ఏనుగు అని చెప్పేసి వాళ్ళు వదిలేసిపోతారట. అప్పుడు ఏనుగు అనుకుంటదట ఏమనంటే, నేను ఎంత వేషాలేయాలని చూసినా మరి ఏదో ఒక టైంలో బయటపడిపోద్ది. కాబట్టి నాకు దేవుడిచ్చిన నేచురలే మంచిది అన్నటువంటి ఆలోచన అప్పుడు చేయటం జరుగుతుందనమాట. కాబట్టి ఈరోజు ఏదైనా రహస్యమైనది ఏది బయటపడకుండా పోదు. ఎవరేంటి అనేది దేవుడు ఖచ్చితంగా బట్టబయలు చేస్తాడు. మీకెప్పుడన్నా డౌట్ వచ్చిందో లేదో చాలా కాలం క్రితం జరిగినటువంటి నేరమో, ఘోరమో కొన్ని పదుల సంవత్సరాల తర్వాత కూడా బయటపడేస్తాడు దేవుడు. ఎందుకంటే బయట పడని రహస్యం ఏది లేదు. అటు కాపరి జీవితం తెరిచిన పుస్తకంలాగా ఆదర్శప్రాయంగా ఉండగలగాలి. తనను చూసి 10 మంది మాదిరిగా ఉండాల్సినటువంటి పరిస్థితిలో ఉండాలి. అందులో ముఖ్యంగా కాపరి స్థానంలో అంటే బోధకుడి స్థానంలో, గురువు స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లా ఉండాలి అనేది ఒక మంచి మాట నేను మీకు చూపించేసి ముగించేస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చూడగలిగితే నేను చదువుతాను చూడండి. 14వ వచనం నుండి చూడగలిగితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో ఈ మూడోసారి మీ వద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుకొనుచున్నాను. ఎందుకు ఆ స్థితిలో మీ సొత్తును కాకుండా మిమ్మల్ని కోరుకునే స్థితిలోనే ఎందుకు ఉండాలి అని అంటే ఆయన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాడు ఆయన. ఏమని అంటే తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. కాబట్టి ఒక తండ్రి స్థానంలో ఉన్న నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వ్యయపరుస్తాను. నన్నును నేను వ్యయపరుచుకుంటాను. అది ఒక మంచి బెస్ట్ డాడ్, బెస్ట్ బోధకుడు, బెస్ట్ కాపరి, బెస్ట్ గురువు అని అంటే ఏం చేస్తాడంటే తనకున్నది వ్యయపరుచుకుంటాడు. తన్ను తాను కూడా ఖర్చు చేసేసుకుంటాడు. ఈరోజు ఇట్లా బోధకుల్ని మనం ఎంతమంది చూస్తున్నాం? అసలు మనం కలిగి ఉన్న బోధకుడు ఎలాంటోడు? ఇది చాలా ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మన సొత్తును కోరేవాడా? మనను కోరేవాడా? మన నుంచి సొత్తులు వస్తాయి గనక మనకు విలువనిచ్చేవాడా? లేకపోతే మనల్ని అన్ని విషయాల్లో మాదిరిగా నిలబెట్టడం కొరకు తనకు కలిగినది యావత్తు ఖర్చు చేయటానికి వెనకాడినోడా? తన్ను తాను కూడా ఖర్చు చేసుకోవడానికి సిద్ధపడేవాడా అనేది ఈరోజు మనకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. అమ్మ నాన్నలు ఎంతగా పిల్లల కోసం ప్రాకులాడతారు. వాళ్ళకి కలిగిందంతా వాళ్ళకు వారసత్వంగా ఇచ్చేస్తారు. రెండవది వాళ్ళని వాళ్ళు ఖర్చు చేసుకుంటారు. అందుకే మనకు కులుకుడు ప్రాయం వచ్చే సమయానికి వాళ్ళకు వణుకుడు ప్రాయం వచ్చేస్తుంది. అంతా మనం నిఠారుగా నిలబెట్టడం కోసం వాళ్ళు వంగిపోతారు. మనల్ని మన కాళ్ళ మీద నిలబెట్టడం కోసం వాళ్ళ కాళ్ళు వణికిపోతాయి. సో ఇలా ఒక సగటు తల్లిదండ్రులు ఎలాగైతే ప్రాకులాడతారో పిల్లలు అని అలాంటి ప్రాకులాట ఒక సేవకుడిలో ఎప్పుడైతే ఉంటుందో అతడు గొప్ప సేవకుడు, అతడు మాదిరికరమైన సేవకుడు, అతడు క్రీస్తు లాంటి సేవకుడు. ఎందుకంటే క్రీస్తు ఏకంగా ప్రాణాలు సైతం పణంగా పెట్టేయటం జరిగింది ఆ గొర్రెల కొరకు, ఆ బిడ్డల కొరకు. కాబట్టి
అటువంటి సేవకులు ఈరోజు ప్రపంచం నిండా అరుదుగా ఉన్నారు. ఆ అరుదైనటువంటి సేవకుల జాబితాలోనికి మరి మేము కూడా చేరటాని కోసం చేస్తున్నటువంటి గట్టి ప్రయత్నమే ప్రియులారా ఇదంతా. కాబట్టి దయచేసి ఇది టీచర్స్ డే సందర్భంగా లోక సంబంధంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక దేశభక్తుడిగా తయారు చేస్తే బోధకుడు, దైవికమైనటువంటి సేవకుడు బోధకుడు కాపరి ఎలా తయారు చేస్తాడంటే దేవుడి భక్తుడిగా, దేవుడి భక్తురాలిగా, దేవుడు మెచ్చే విధంగా, దేవుడికి నచ్చే విధంగా యోగ్యమైనటువంటి రీతిగా వాళ్ళు తీర్చిదిద్దగలిగినటువంటి వ్యక్తి మంచి బోధకుడు, మంచి గురువు. అంతే తప్ప మరి నిజంగా బోధకులు అవ్వద్దంటే బోధకులు కావద్దని కాదు, గురువులు కావద్దని గానే కాదు. మాదిరి లేని స్థితిలో ఉంటే మీరు బోధకులు కాకపోవడమే మంచిది అనేది ఉద్దేశం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి అడగండి.